మీరు ఎప్పటి నుంచో నేను బిర్యానీలో తినేటప్పుడు ప్రతిసారి అడుగుతున్నారు కదా, ఎల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అసలు ఎట్లా చేయాలి అని. ఈ రోజు అది చూపిస్తా, చూసేయండి. ఇది చేయడం చాలా సింపుల్. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అంత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. కచ్చా పచ్చాగా కూడా చేసుకోవచ్చు, ఎల్లిపాయలు ఎవరన్నా అట్లనే కొంచెం తినగలము అనుకుంటే. అయితే ఈ పేస్ట్ అనేది నిజానికి ఏందో తెలుసా, ఒక ఫ్యాట్ కట్టర్ లాగా. ఎప్పుడైతే మనము నాన్ వెజ్ ఓవర్ గా తిని మనకి డైజెషన్ అవుతుందో అవ్వదో అనుకున్నప్పుడు ఇది తిన్నారంటే ఎంత తిన్నా అరిగిపోతుంది. అట్లా అని చెప్పి ఎక్కువ కుంభాలు తినేరు, అట్లా కాదు. కొంతమందికి సడన్ గా అంటే డే మొత్తం నాన్ వెజ్ తింటూ సండే రోజు కొంచెం నాన్ వెజ్ ఎక్కువ కాగానే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కదా, అట్లాంటప్పుడు ఈ ఎల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్ తింటే ఏంటంటే అన్నంలో కలుపుకొని ఫ్యాట్ కట్టర్ లాగా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది ఫ్యాట్ లాస్ కూడా చాలా మంచిది. అట్లా అని చెప్పి రోజు తిన్నారంటే కడుపులో మాత్రం మండిపోతుంది. చాలా సింపులే కదా, ట్రై చేయండి.